పాకిస్తాన్ ప్రధాని ఏదో అన్నాడు, ఏదో అయిపోయింది అంటున్నాడు. పాకిస్తాన్ ప్రధాని మంచిగా వచ్చి మాట్లాడుతున్నాడు. फजलो करम से मुझे कामिल यकीन है. మన ప్రధాని ఇట్లా మాట్లాడలేడు, ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేడు, ఎవరికి ఏం కాలేదు. పాకిస్తాన్ నిశ్చింతగా ఉంది. మనం పంపించిన ఇది ఏడవ తేదీన కదా, ఏదో 7వ తేదీన మాత్రమే 9 సైట్లలో వాళ్ళకి ఒక అమాయకులు ఉన్న ప్లేస్ లో నష్టం జరిగింది. ఓకే, సివిలియన్స్ ఉన్న దగ్గర. అందులో 31 మంది ఏమో చనిపోయినరు, చిన్నపిల్లలతో సహా 59 మంది గాయపడ్డారు. ఇంతవరకే. ఇక మిగిలిందంతా ఫేకే. ఇది మొత్తం పాకిస్తాన్ బూడిదైపోయింది. వాళ్ళ సీ పోర్టులు పోయినాయి, కరాచీ పోయింది, ఇంకోటి ఏది కాలే. మనల్ని వేసిన మిజైల్స్ ని వాళ్ళ చైనీస్ దాని ద్వారా కూల్చేస్తున్నారు. ఓకే, అట్లా మన రెండో మూడో యుద్ధ విమానాలు, రఫాయల్ యుద్ధ విమానాలు కూల్చేస్తే వాడి డెబ్రీ అంటే విడి భాగాలు, కూలిపోయిన భాగాలు భారత భూభాగంలో పడ్డాయి. అది భారత ప్రభుత్వం చూపెడతలేదు. ఓకే, అట్లనే డ్రోన్స్ పంపించారు పాకిస్తాన్ లోకి. ఆ డ్రోన్స్ అన్నిటిని పాకిస్తాన్ ఆర్మీ కూల్చేసింది. ఓకే, ఇది వాస్తవాలు. ఎవరికి ఏం కాదు పాకిస్తాన్, అందరు సంతోషంగా ఉన్నారు. మీకు ఆధారాలు చూపెడతా, నేను గాలి మాటలు చెప్పా. ఓకే, పాకిస్తాన్ లో ప్రశాంతంగా ఉన్నారా లేదా చూద్దాం. I welcome you all to. సో వీళ్ళు త్రివిధ దళాల అధిపతులు. మధ్యలో ఆయన ఆర్మీ, ఈ బ్లూ కలర్ ఆయన ఎయిర్ డిఫెన్స్, ఇంకో ఆయన నేవీ. ఓకే, you a opening statement and a brief presentation on the. సో 54 మినిట్స్ మాట్లాడారు. నేను అంతా చూపెట్టాను, కానీ ఇంపార్టెంట్ చూపెడతా. ఒకటి ఏంటంటే పహల్గామ్ తో పాటు పుల్వామాతో పాటు అన్ని వీళ్ళే బీజేపీ ఆర్ఎస్ఎల్ చేయిస్తున్నారు అనేది. ఓకే, ఈ ఆర్య బ్రాహ్మిన్స్. ఓకే, అదొకటి పాయింట్. రెండోది ఏంటంటే అమాయకులు చచ్చిపోయారు అనేది. ఇంకో ఆయన అయితే గడ్డముని ఆయన చూపెట్టి ఈయన మజార్ వాళ్ళ తమ్ముడు, ఆయన చంపేసిన మేమని చెప్తున్నారు. అన్ని ఫేక్ చెప్తున్నారు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఒక వ్యాపారి అంట. చూపెడదాం. ఓకే, వీళ్ళు ఇదేం ఫేక్ కాదు కదా, ఇదైతే అధికారికంగా పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసింది కదా. Joined here with my colleagues from Pakistan Air Force, AVM Aurangzeb and Admiral Rabnawaz from Pakistan Navy. ముగ్గురు పేర్లు చెప్పండి. ఆయన ముగ్గురు పేర్లు వినండి మళ్ళీ ఒకసారి. Bismillahirrahmanirrahim. I welcome you all to ISPR. I'll be giving you a opening statement and a brief presentation on the ongoing situation. I am joined here with my colleagues from Pakistan Air Force, AVM Aurangzeb and Admiral Rabnawaz from Pakistan Navy. And సో ఇక్కడ ఈ బ్లూ కలర్ ఆయనేమో ఎయిర్ డిఫెన్స్, మధ్యలో ఉన్న ఆయనేమో ఆర్మీ, ఈ ఇంకో ఆయనేమో నేవీ. Then AVM Aurangzeb will give you briefly the air picture, and then we will take your question and answers. I'll give you first a rundown of briefly our understanding of the Pahalgam incident. If you see that the location of the site, that the Pahalgam, it is from the tip of the Badori Bulge. The crore distance is 108 kilometers. And the ground distance is more than 200 kilometers. This is in context to the allegation that it was the terrorists, the people who were the perpetrators, they came across from the Pakistani side. So I just want to tell you that how deep inside the. అట్లీస్ట్ పాకిస్తాన్ ప్రభుత్వం అన్నా అట్లా చూపెడుతుంది ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏందని. ఇండియా ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఏ మార్గంలో వచ్చిర్రు, వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి, ఇప్పటి వరకు చెప్తలేదు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వీళ్ళే చేయించారు. అది ఇండియాలో టెర్రరిజం పెంచి పోషిస్తుంది వీళ్ళే. ఓకే, in Jammu and Kashmir, this location of the site. If you see the map in the area, it is quite a hilly terrain. If you can show the terrain and open this slide. So if you see this, it's quite a hilly terrain. And the place where it happened, it's about 5.3 kilometers from the road end, another 1 to 2 kilometers from the police station. And this is either jeepable or on horseback that the people reach over there. So if you go to the next slide, you will see the first investigation report. ఒక్కటి మిత్రులారా, ఇప్పుడు చూడండి, ఇంత మంది అలా జర్నలిస్టులు వచ్చారు. దాదాపు 100 మంది 50 మంది పైన ఉన్నారు. ఓకే,
అటనే త్రివిధ దళాల అధిపతులు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు చంపేస్తే మొత్తము పాకిస్తాన్ కల్లోలం అయిపోతే వీళ్ళు వచ్చి అంత ప్రశాంతంగా ఎట్లా మాట్లాడతారు? యూస్ కామన్ సెన్స్. ఓకే, డోంట్ ఫూల్డ్ బై ఇండియా మీడియా, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ కూడా ఫేక్ చెప్తున్నాయి ఇండియాలో. వెరీ అన్ఫార్చునేట్. Culminated at about 14:20 hours, and the FIR has been filed at 14:30 hours. So after the incident finished, within 10 minutes, the police was there. It went there, it investigated, it went back, and then it filed the first investigation report. And the distance of travel is, one side is around about 30 minutes. So I don't think that it's humanly possible to do that. And if you see the contents of the FIR, the relevant part, we have highlighted it for you, it says that the handlers were across the border. So within this 10 minutes, they concluded, and they found out in the investigation that whoever did it, from where he was being handled, it says there were indiscriminate firing, and so that is what it's trying to say. So this is all. Once we say that we have not seen any shred of evidence that how this evidence has been produced. So in this evidence, there are so many holes and leaks that there is a lot of red flags and questions. That how within 10 minutes they were able to find that. You will see that within at 3 o'clock, around about 3 o'clock, 3:05, the social media handles in India started saying that it was the Pakistan attack Pahalgam. So they were absolutely sure that what happened. Where is that evidence? We are till now today saying that okay, you knew at 3 o'clock that Pakistan attacked Pahalgam. Where is it? From where it's coming? Their TV channels started saying it. Please run this clip of the TV channel. Well, telltale signs of Pakistan's involvement is now emerging behind the Pahalgam terror attack. So this confirmation అంటే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఇన్స్టెంట్ గా పాకిస్తాన్ చేసిందని ఎట్లా ప్రచారం చేస్తుండ్రు అని అడుగుతున్నాడు. ఓకే.